మరి కొత్త పలుకులో ఏం రాశారో ఒకసారి మనం చూద్దాం. ఏపీ రాజకీయాల్లో నిన్నటి వరకు మనకు కనిపించిన జాడ్యం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకు విస్తరించింది. జగన్ అధికారంలో ఉన్నంత వరకు ఆయన పార్టీకి చెందిన కొంతమంది కాలకేయుల వలె చెలరేగిపోతూ వారు వీరు అన్న తేడా లేకుండా ఇళ్లలోని ఆడవాళ్లను కూడా వదలకుండా శీల హననానికి పాల్పడేవారు. ఇప్పుడు ఈ సంస్కృతి తెలంగాణకు వ్యాపించింది. బీజేపీ ఎంపీ తన మెడలో నూలుదండ వేయడంపై జుగుత్సాకరంగా ట్రోలింగ్ చేయడాన్ని మంత్రి సురేఖ జీర్ణించుకోలేకపోవడంతో న్యాయం ఉంది. అయితే ఒక మహిళ అయ్యుండి కూడా మరో మహిళను అనవసర వివాదంలోకి లాగి ఆమె తప్పు చేశారు. విలేకరుల సమావేశంలో తొలుత కన్నీరు పెట్టుకున్నప్పుడు ప్రజల్లో ఆమె పట్ల కూడా సానుభూతి ఏర్పడింది. ఆమె ఇంతవరకే పరిమితమై ఉంటే ఏ గొడవ ఉండేది కాదు. కేటీఆర్ తన స్వార్థంతో సినీ ప్రముఖుల జీవితాలతో ఆడుకున్నారని ప్రముఖ హీరోయిన్ సమంత విడాకులు తీసుకోవాల్సిన రావడానికి అతనే కారణమంటూ నాగార్జున కుటుంబాన్ని వివాదంలోకి లాగారు. దీంతో సినీ పరిశ్రమ మండిపడింది. సురేఖ కూడా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. మంత్రి సురేఖ అనవసరంగా హీరోయిన్ సమంత పేరు ప్రస్తావించడమే కాకుండా తాను తన కళ్ళతో చూసినట్టుగా చెవులతో విన్నట్టుగా ఏదేదో మాట్లాడారు. సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తారంటూ ప్రచారం కూడా జరుగుతోంది. సీఎం రేవంత్ ఈ వ్యవహారంలో హుందాగా ఉంటున్నారు. వివాదంపై ఆయన స్పందించలేదు. తాను చేసిన తప్పేమిటో సురేఖ ఆత్మ పరిశీలన చేసుకున్నారో లేదో తెలియదు. తన నోటి నుంచి వెలువడిన జుగుత్సాకరమైన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు చెప్పడం అవసరం. బేషరతు క్షమాపణలు చెప్పడానికి సురేఖ స్వచ్ఛందంగా ముందుకు రాని పక్షంలో కాంగ్రెస్ పెద్దలైన తప్పు జరిగిందని ఆమె ప్రకటించేలా చొరవ తీసుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా ఈ బాధ్యత ఉంది. నాగార్జున ఇప్పుడు సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కోర్టును ఆశ్రయించారు. రాజకీయాల్లో ఉన్నవారు ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందన్న అభిప్రాయం ఉంది. అయితే ఇటీవలి కాలంలో పరువు నష్టం కేసుల్లో శిక్షలు పడుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీనే తన పార్లమెంటు సభ్యత్వం కోల్పోవాల్సి వచ్చింది. పరువు నష్టం కేసులు త్వరితగతిన పరిష్కారమై తీర్పులు ఉంటే రాజకీయ నాయకులు తన నోళ్లను అదుపులో పెట్టుకుంటారు. సో చాలా న్యూట్రల్గా రాసినటువంటి కొత్త పలుకు రాధాకృష్ణ గారిది. సో ముఖ్యంగా ఆయన చెప్పిన దాంట్లో కూడా అర్థం ఉంది, కరెక్ట్గానే మాట్లాడారు. ఎందుకంటే ఇక్కడ అందరి తప్పు ఉంది. ఇక్కడ కేటీఆర్ తప్పు ఉంది. ముఖ్యంగా కేటీఆర్ అనను నేను, బీఆర్ఎస్ పార్టీ తప్పు ఉంది. ఎందుకంటే ఒక పక్క మహిళలను గౌరవించండి అని చెప్పి మాజీ మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్తా ఉంటారు. మరో పక్కనేమో ఇంకో మహిళకు ఏదో ఒక రకమైనటువంటి అవమానం జరిగితే బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం దాన్ని ట్రోల్ చేసి ఇష్టానుసారం దాన్ని ముందరికి తీసుకెళ్ళింది. అంటే మీ పార్టీ తరపున మీ సోషల్ మీడియా టీంకి కానీ కొంతమంది కార్యకర్తలను కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళందరూ కూడా మీ టీంలకు అదుపులో పెట్టుకోమని చెప్పండి. సో ట్రోల్స్ అనేవి డెఫినెట్గా చాలా అద్భుతంగా పబ్లిక్లో రీచ్ అవుతాయి. అటువంటిది ఎటువంటి ట్రోల్ చేస్తున్నాం, ఎవరి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ మనం ట్రోల్ చేస్తున్నాం అనేది కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి ఖచ్చితంగా మీ సోషల్ మీడియా టీంకు మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిందే. లేదా పార్టీ నుండి సస్పెండ్ చేస్తాము, ఎవరైనా సరే డిసిప్లైన్డ్గా లేకపోతామని చెప్పి ఒక మాట మీ టీం మెంబర్స్కి మీరు చెప్పాల్సిందే. ఈ తప్పు గతంలో చేశారు, మళ్ళీ ఇదే తప్పు చేస్తూ ఉన్నారు. ప్రతిపక్ష హోదాలో మీ పైన ప్రజలకు అపారమైనటువంటి నమ్మకం పెరిగింది. సో దీన్ని మీరు తుంచుకోకండి, దీన్ని మీరు తగ్గించుకోకండి. సో మీ ప్రతిపక్ష హోదాను మీరు గౌరవమైన పదవిలో మీరు కాపాడుకోండి. సో ఇటువంటి అల్లర్లు చేసే కార్యకర్తలను ఎంకరేజ్ చేయకండి. ఎవరైనా పిచ్చి ట్రోల్స్ చేస్తే కఠిన శిక్షలు తప్పవు అని చెప్పి మీ కార్యకర్తలకు అనౌన్స్ చేయండి. ఏదైనా ఉంటే సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి, వ్యక్తిగత దూషణలకు వెళ్ళొద్దని చెప్పండి. సో గతంలో చాలామంది మహిళలను కూడా ఉద్దేశించి నీచమైనటువంటి కమెంట్స్ నాతో సహా మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సోషల్ మీడియా టీం
చాలా మందికి అడ్డమైన కమెంట్స్ పెట్టడం జరిగింది. జై భవాని. సో ఇటువంటివన్నీ కూడా మానుకునే ప్రయత్నం చేయండి. ఒక చిన్న క్షమాపణ చెప్తే అయిపోయేది. కానీ హరీష్ రావు గారు చెప్పారు, మీరు చెప్పలేదని చెప్పి కొండా సురేఖ గారు బాధపడ్డం, క్షణికావేశంతో ఇష్టానుసారం మహిళా మంత్రి ఉన్న హోదాను మర్చిపోయి తను మాట్లాడడం, సమంతాను ఉద్దేశించి మాట్లాడడం. ఎస్, అది నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే, సో ఆవిడ మధ్యలోకి పేర్లు తీసుకురావడం, సో ఇవన్నీ కూడా పెద్ద సెన్సేషన్గానే మారింది. సో చాలా చాలా రకాల ఇక్కడ రాధాకృష్ణ గారు, మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉంది అని చెప్పి ఇక్కడ రాయడం జరిగింది. కానీ ఈ వ్యాఖ్యలు అనిపించిందే రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నా. సో డెఫినెట్గా ఈ ఏదైతే ఐటీసీ హోటల్లో సునీల్ కొనుగోలు అండ్ అదే రకంగా ఒక రాష్ట్రానికి చెందినటువంటి మంత్రి, అలాగే అదానీ గ్రూప్ నుంచి ఒక పర్సన్, వీళ్ళు ముగ్గురు, ఈ సునీల్ కొనుగోలు అనే అతను ఈ ఐటీసీ ప్రెసిడెన్షియల్ సూట్లోనే ఉండడం, ప్రెసిడెన్షియల్ సూట్లో వీళ్ళని కలవడం, లాబియింగ్స్ చేయడం, 85 ఎకరాలకు సంబంధించినటువంటి నానక్రామ్ గుడా దగ్గర ఉన్నటువంటి ల్యాండ్స్ గురించి అదానికి కట్టబెట్టడం గురించి లాబియింగ్ చేయడం, ఈ వార్త కొంతమందికి నేషనల్ రిపోర్టర్స్కి తెలియడం, తద్వారా మా దృష్టికి రావడం. సో ఇవన్నీ కూడా పేపర్ ఎట్లయితే విషయం బయటికి వెళ్ళిందని చెప్పి అప్పటికప్పుడు కొండా సురేఖ గారిని ఈ విషయంపై రెచ్చగొట్టి చేసినటువంటి వ్యాఖ్యలు. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ అన్ని పేపర్లలో ఇదే వార్త వస్తుంది, టాపిక్ డైవర్ట్ అవుతుంది. సో తద్వారా దాని గురించే చర్చించుకోవచ్చు అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో మరి ఈ రాజకీయాల కోసం వ్యాఖ్యలు చేయించడం జరిగింది. కాబట్టి మరి ఆయన క్షమాపణ చెప్తారా, హుందాతనాన్ని కాపాడుకుంటారా లేదో మరి మీకే తెలియాలి. నాకు తెలిసి రాధాకృష్ణ గారు, మరి రేవంత్ రెడ్డి గారు మీ శిష్యులే. మీకు కారు డోర్ తీసి మరి మిమ్మల్ని లోపల కూర్చోబెట్టి ఒక సీఎం హోదాలో పంపించారంటే మీకు ఎంత గౌరవం ఇస్తున్నారో, మీకు ఎంత క్లోజెస్ట్ పర్సనో డియరెస్ట్ పర్సనో ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే. జై భవాని. అండ్ ఆయన పరిపాలన ఎట్లా ఉందో కూడా మిమ్మల్ని మేము మొన్న రాయమని అడిగాము, మీరు రాశారు, చాలా సంతోషం. కానీ మీరు ఇక్కడ బాధపడాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఆ కుర్చీకి సరైన పర్సన్ కాదు అని మాత్రం క్లియర్గా అనిపిస్తుందా లేదా? మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. 6 గ్యారంటీలు కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ఏవైనా జరుగుతున్నాయా?